వాట్ ఈజ్ ఏ రిసోర్స్? మొట్టమొదటిసారిగా వనరు అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏ రిసోర్స్ ఈజ్ ఎనీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్. అంటే సాంకేతికంగా అందుబాటులోను, ఆర్థికంగా లాభదాయకంగాను, సాంస్కృతిక పరంగాను ఆమోదయోగ్యంగాను మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణంలో లభించే ప్రతి దానిని వనరు అని పిలవవచ్చు. అంటే పర్యావరణంలో మన అవసరాలు తీర్చడానికి మనం వినియోగించుకునే ప్రతి వనరును ముఖ్యంగా మనం రిసోర్స్ లేదా వనరు అని పిలవవచ్చు. కానీ దానికి తప్పనిసరిగా మూడు క్రైటీరియాని అది తీర్చాల్సి ఉంటుంది. ఒకటి టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్, అంటే సాంకేతికంగా అందుబాటులో ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఎంతో పెట్రోల్ ఉండవచ్చు, కానీ దాన్ని వెలికి తీసే సాంకేతికత మన దగ్గర లేనట్లయితే అది నిష్ప్రయోజనం అవుతుంది. అలాగే ఎకనామికల్లీ ఫీజబుల్, అంటే ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలి. అంటే అది మనకి కొనుక్కోవడానికి అందుబాటులో ఉండగలగాలి. అది ఎక్కువ ప్రైస్ ఉంటే మనం కొనుక్కోలేం కాబట్టి అది కూడా అందరికీ అందుబాటు ధరలో ఉన్నట్లయితే అది వనరుగా పిలువబడుతుంది. ముఖ్యంగా మూడవది కల్చరల్లీ యాక్సెప్టబుల్, అంటే సాంస్కృతిక పరంగా ఆమోదయోగ్యంగా ఉండాలి. మనం అనుసరించే సంస్కృతికి అనుగుణంగా ఉండేటువంటి మన ఆహారపు అలవాట్లను అనుగుణంగా మనకు లభించేదాన్ని వనరు అని అంటాం. అంటే ఏ రిసోర్స్ ఈజ్ ఎనీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్. Again, we can learn what is a resource. Give examples. This is the important question in your examinations. So please be careful while reading the answer. Everything available in our environment which can be used to satisfy our needs is called a resource. Again, you have to read it. Everything available in our environment which can be used to satisfy our needs is called a resource. It should be technologically accessible, economically feasible, and culturally acceptable. These three criteria must be satisfy a resource. So what are the examples for resources? It is coal, water, air, minerals, etc. These are the examples for resources. Please read it carefully. Again, we are going to another topic, that is classification of resources. We can classify the resources on the basis of origin, on the basis of exhaustibility, on the basis of ownership, on the basis of development also. మనం వనరుల్ని ఏ విధంగా విభజించవచ్చు అంటే పుట్టుక ఆధారంగా ఒకటి, రెండు క్షీణత ఆధారంగా మరొక విధానం, మూడవది యాజమాన్యం ఆధారంగా ఒక విధానం, చివరిగా అభివృద్ధి స్థితి ఆధారంగా కూడా మరొక విభాగంగా మనం విభజించవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్క దాన్ని పరిశీలించి చూద్దాం. On the basis of origin, the resources can be classified as biotic and abiotic resources. For examples, plants, animals, humans and microorganisms are under biotic resources, and minerals, metals, water and air are abiotic resources. అంటే పుట్టుక ఆధారంగా మనం వాటిని జీవ, నిర్జీవ వనరులుగా మనం చెప్తాము. ఉదాహరణకి ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ మరియు మైక్రో ఆర్గానిజమ్స్, వీటన్నిటిని మనం జీవం ఉన్నటువంటి వనరులుగా చూపినట్లయితే మినరల్స్, మెటల్స్, వాటర్ మరియు ఎయిర్ వీటిని అబయోటిక్ అనగా నిర్జీవ వనరులుగా మనం తెలియజేస్తాము. ఇప్పుడు మరొక వర్గీకరణని తెలుసుకుందాం. ఇప్పుడు చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, అంటే క్షీణత ఆధారంగా వనరులు ఏ విధంగా వర్గీకరించవచ్చో చూడండి. ఇందులో రీన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రీన్యూవబుల్ రిసోర్సెస్, అంటే పునరుత్పాదకం కాని వనరులు. అంటే పునరుత్పాదకమైన వనరులు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ కింద చూడండి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, ఫారెస్ట్, ఇవి పునరుత్పాదకమని మరలా తిరిగి పుట్టేటువంటి అవకాశం ఉన్నటువంటివి. దీన్ని ఏమంటాం? రిసోర్సెస్ దట్ కెన్ బి రీప్లెనిష్డ్ ఆర్ రీప్రొడ్యూస్డ్ బై ఫిజికల్, కెమికల్ ఆర్ మెకానికల్ ప్రాసెస్ ఆర్ నోన్ యాజ్
renewable resources. Whereas non-renewable resources, these are resources that occur over a long geological time and can be exhausted, and they have a limited stock. For example, coal, petroleum, oil, natural gas and minerals. అంటే మనం క్షీణత ఆధారంగా రీన్యూయబుల్ అంటే పునరుత్పాదక వనరులని మరియు నాన్ రీన్యూయబుల్ అంటే పునరుత్పాదకం కాని వనరులని అంటాం. వాటికి ఉదాహరణలు కూడా క్రింద ఇచ్చాం చూడండి. అంటే సౌరశక్తి, వాయుశక్తి, నీటి శక్తి మరియు ఫారెస్ట్, ఇవన్నీ కూడా కొంతకాలానికి మరలా వాటిని వాడుకున్న అవి పూర్తిగా మాయం కావు, మరలా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అదే నాన్ రీన్యూయబుల్ రిసోర్సెస్ చూసినట్లయితే కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, మినరల్స్ ఇవన్నీ కూడా కొంతకాలానికి పూర్తి అయిపోయేటువంటి వనరులు. అందువల్ల ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, renewable and non-renewable resources are there. Next one, on the basis of ownership, the resources can be classified as individual resources, community resources, national resources and international resources. యాజమాన్యం ఆధారంగా మనం వీటిని వర్గీకరించినట్లయితే వ్యక్తిగత, సామాజిక, జాతీయ మరియు అంతర్జాతీయ వనరులుగా వీటిని చెప్తాం. ఉదాహరణకి మన ప్రైవేట్ ప్రాపర్టీ, ఫామ్ ల్యాండ్, పేస్ట్రీస్ ఇవన్నీ ఇండివిజువల్ రిసోర్సెస్ అయితే, కమ్యూనిటీ రిసోర్సెస్ మన స్కూల్స్, పబ్లిక్ పార్క్స్, కామన్ పాండ్స్, దీస్ ఆర్ ద కమ్యూనిటీ రిసోర్సెస్. నేషనల్ రిసోర్సెస్ మీన్స్ మినరల్స్, రైల్వే రోడ్స్, ఎయిర్పోర్ట్స్ and also seaports, these are the national resources. Whereas international resources, for example the high seas and special economic zones and space and Antarctica, these are all the international resources. So on the basis of ownership, we can classify the resources as individual resources, community resources, national resources and international resources. Now we go to another classification, that is on the basis of development. On the basis of status of development, we can classify the resources as potential resources, developed resources, stock and reserves. So these four types are the resources based on the status of development. అభివృద్ధి స్థితి ఆధారంగా మనం ఈ యొక్క రిసోర్సెస్ 4 రకాలుగా విభజించవచ్చు. సంభావ్యత, అభివృద్ధి చెందిన, సరుకు మరియు నిల్వలు అనే 4 కేటగిరీలుగా మనం విభజిస్తాం. పొటెన్షియల్ రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ రీజియన్ బట్ నాట్ ఫుల్లీ యూటిలైజ్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఫండ్స్. పొటెన్షియల్ రిసోర్సెస్ అంటే మనకి అవి అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని మనం పూర్తిగా వినియోగించుకున్నటువంటి టెక్నాలజీ మనకి ఇంకా పూర్తి స్థాయిలో లేనట్లయితే వాటిని పొటెన్షియల్ రిసోర్సెస్ అంటాం. డెవలప్డ్ రిసోర్సెస్ surveyed and their quality, quantity determined for utilization, technology and cost are feasible. వీటినైతే మనం ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటూనే ఉన్నాం. వీటిని పూర్తిగా వాటి ఎన్ని ఉన్నాయి అనేది మనం లెక్కగట్టి వాటిని ప్రస్తుతానికి సద్వినియోగం చేస్తున్నటువంటి వనరులు ఇవి. స్టాక్, మెటీరియల్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ దట్ హ్యావ్ ద పొటెన్షియల్ టు సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్ బట్ ల్యాక్ ఆఫ్ అప్రాప్రియేట్ టెక్నాలజీ టు యూజ్. స్టాక్ రిసోర్సెస్ అంటే మనకి ఉదాహరణకి H2O ఉంది, నీరు ఉంది, వీటికి సమృద్ధిగా ఉన్నప్పటికీ దీన్ని సద్వినియోగం చేసుకునే పూర్తి టెక్నాలజీ ఇంకా మనకు లేదు. రిజర్వ్లు అనేది కూడా మరొక రకం. ఇప్పుడు మన పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ఒక ఫ్లో చార్ట్ని గమనిద్దాం. In the textbook we have one flow chart regarding resources, the classification of resources. వనరుల్ని మొదటిగా సహజ వనరులు, మానవ సంబంధమైన వనరులుగా విభజించారు. మరలా సహజమైన వనరుల్ని పునరుత్పాదకమైనవిగాను, పునరుత్పాదకం కానివిగాను విభజించారు. ఉదాహరణకి the resources are classified as natural and human resources. The natural resources again classified into renewable and non-renewable resources. And the non-renewable resources are again classified into recyclable metals and non-recyclable metals. పునరుత్పాదకం కాని వనరుల్ని పునశ్చక్రీయం,
పునశ్చక్రీయమైనటువంటి వనరులు అలాగే పునశ్చక్రీయం కాని వనరులుగా విభజించారు. అంటే పునశ్చక్రీయం అయిన వనరులు అంటే మెటల్స్గా లోహాలుగా చెప్పడం జరిగింది. అలాగే పునశ్చక్రీయం కాని వనరులుగా శిలాజ ఇంధనాలు పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలని చెప్పడం జరిగింది. అలాగే రీన్యూయబుల్ రిసోర్సెస్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ కంటిన్యూస్ ఆర్ ఫ్లో, ఎగ్జాంపుల్ విండ్ అండ్ వాటర్. అండ్ బయోలాజికల్ రిసోర్సెస్ are again classified into natural vegetation and wildlife, whereas the human resources are classified into structures and institutions and quantity and quality. In this way, the total resources are classified in this section. Now we are going to the one of the key concept and one of the important question in this lesson. What is sustainable development? Sustainable economic development means development should take place without damaging the environment, and development in the present should not compromise with the needs of the future or future generations. This is the most important question. Sustainable economic development means development should take place without damaging the environment. అంటే ప్రస్తుతం ఉన్న పర్యావరణానికి ఏ విధమైన నష్టం కలిగించకుండా మనం అభివృద్ధి చెందవచ్చు. And development in the present should not compromise with the needs of the future generations. భవిష్యత్ తరాల కోసం వారి అభివృద్ధి కోసం కొన్ని వనరుల్ని మనం మిగిల్చి ఉంచాలి, వాటిని అన్నిటినీ కూడా మనం వాడకూడదు అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం. అగైన్ వీ కెన్ సే సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్ వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్విరాన్మెంట్. The development in the present should not compromise with the needs of the future generations. Rio de Janeiro Earth Summit 1992. In June 1992, more than 100 heads of the states met in Rio de Janeiro in Brazil for the first International Earth Summit. మొట్టమొదటిసారిగా 1992లో 100 మంది దేశాల నాయకులు రియో డి జనీరో, బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో ఈ యొక్క మొట్టమొదటి ధరిత్రి సమావేశాన్ని నిర్వహించారు. The summit was convened for addressing urgent problems of environmental protection and socio-economic development at the global level. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ సమస్యలను చర్చించడానికి, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అలాగే సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఈ యొక్క రియో డి జనీరో సమావేశం జరిగింది. The assembled leaders signed the declaration Global Climatic Change and Biological Diversity. అక్కడ సమావేశమైన అందరూ నాయకులు కూడా ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. అది ఏ డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ ఆన్ గ్లోబల్ క్లైమాటిక్ చేంజ్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ అనే దాని మీద సంతకం పెట్టడం జరిగింది. దట్ రియో కన్వెన్షన్ ఎండార్స్డ్ ద గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ అడాప్టెడ్ ఎజెండా 21 ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ 21st century. ఈ యొక్క రియో డి జనీరో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాని గురించి చాలా నొక్కి చెప్పింది. దాన్ని ఎజెండా 21 అనే దానిగా అడాప్ట్ చేసుకుంది. ఎజెండా 21లో 21వ శతాబ్దానికి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలి అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పుడు ఎజెండా 21 అంటే ఏంటో చూద్దాం. Agenda 21, it is a declaration signed by the world leaders in 1992 at the United Nations Conference on Environment and Development. అంటే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశం UNCED, ఇది ఇంపార్టెంట్ అబ్రివియేషన్ గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇది ఈ యొక్క సంస్థ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ఎజెండా 21 అనే దాన్ని చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ ఆఫ్ ద చివరి 3 లైన్లో చూడండి. వన్ మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎజెండా 21 ఈజ్ దట్ ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా 21. ప్రతి ప్రభుత్వము కూడా దీనిని తప్పనిసరిగా తమ ఎజెండాలో సస్టైనబుల్ డెవలప్మెంట్ భాగంగా చేసుకోవాలనేటువంటిది ఈ యొక్క ఎజెండా యొక్క ముఖ్య అంశం. ఇప్పటి వరకు కొంతవరకు మనం పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాం. ముఖ్యంగా వనరు అంటే ఏమిటి, వనరుకు ఉదాహరణ ఏంటి, వనరుల యొక్క వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ గురించి నేర్చుకున్నాం. అలాగే రియో డి జనీరోలో జరిగినటువంటి ధరిత్రి సమావేశం గురించి నేర్చుకున్నాం. ఎజెండా 21 గురించి కూడా తెలుసుకున్నాం. కనుక దీనికి సంబంధించిన నోట్స్ని ఇప్పుడు మీకు ఇస్తున్నాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ రాసుకుని తదుపరి జరిగేటువంటి అసైన్మెంట్ కోసం సంసిద్ధం అవ్వండి. ఇవి 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ రిసోర్స్, గివ్ ఎగ్జాంపుల్స్. What are the ways to classify resources, and also
వై వాజ్ ద రియో డి జనీరో ఎర్త్ సమ్మిట్ 1992 హెల్డ్, వాట్ వర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎజెండా 21 టు అచీవ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ యొక్క వీడియో చివరిలో కూడా ఈ పాఠ్యాంశానికి పబ్లిక్ పరీక్షల్లో 1 మార్కు ప్రశ్నలు ఈ పాఠ్యాంశం నుంచి 2 వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దానికి సంబంధించిన క్విజ్ను కూడా ఈ యొక్క వీడియో చివర లింకులో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాను.